విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్ర పరిపాలన ఒక ఎత్తు అన్నట్టు అయిపోయింది. అయితే ఈ అంశం ఇప్పుడు రోజు రోజుకి తెలుస్తున్న విషయాలను బట్టి చూస్తుంటే ఈ అదానీ గారి విషయం బయటపడినప్పటి నుంచి ప్రజల మీద ఇన్ని లక్షల కోట్లు భారం మోపుతున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ అంశం మీద ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి, అందరికి నమస్కారం సార్. మరి ఇప్పుడు అదానీ పేరుతో అవ్వచ్చు, అంబానీ పేరుతో అవ్వచ్చు, ఇంకొకళ్ళ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా దోచుకుంటుంటే, ఇప్పుడు మనం ఒక పార్టీని అనొద్దు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా ప్రజల మీద పన్నుల భారం మోపి ఇలా ఈ రకంగా దోచుకుంటుంటే సామాన్య ప్రజల మాట ఏంటి సార్? ఇంతగా అడిగారు, మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు? మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు? బయటపడుతుంది సార్. మీరు ఎవరి కోసం పని చేస్తున్నారు అంటే మీరు అందరికీ ద్రోహిగా మిగిలిపోతారు. నేను మీతో మీరు ప్రశ్న అడిగారంటే నేను నా విషయం కాదు, బాజా భజందీలు కొట్టకుండా మన కులం వాడు, మన మతం వాడు, మన పార్టీ వాడు, మన సినిమా వాడు, లేదా మన ఈ విధంగా అనుకుని పిచ్చతో, కుల పిచ్చ, మత ద్వేషం, ఒక వ్యక్తిగత ఆరాధన, లేదా వారసత్వ రాజకీయ నాయకుల పిచ్చ ఆరాధన, వీరాభిమానం, దానికోసం ఏమైనా తెగించేసే విధంగా కొన్ని మీడియాలు వాడుకుని కొన్ని ఏదైనా చేసుకుని ప్రజల్ని మానసిక వికలాంగులుగా చేసే పరిస్థితి వచ్చిందంటే దురదృష్టకరం. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు, ఇలా మాట్లాడేందుకు మమ్మల్ని కూడా టార్గెట్ చేయొచ్చు. స్వతంత్ర వ్యక్తిత్వం ఏ మాత్రం ఉన్నా సరే ఇక్కడ తెలుగు ప్రజల్లో వాళ్ళు ఆలోచిస్తారు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మీరు చక్కగా మాట్లాడారు. ఒక పార్టీ అని ఈ పార్టీ అని కాదు. అసలు జగన్ గారు, నేను నిన్న ఈ విషయం పోస్ట్ పెడితే ఒక పెద్ద మనిషి డాక్టర్ గారు, ఒక పెద్ద డాక్టర్ గారు, ఆయన మాట్లాడతా ఇలా అందరి మీద యాక్షన్ తీసుకోవాలని, జగన్ అరెస్ట్ చేసి ఆయన దమ్ము ఉందా మీకు, మీరు ఎందుకు మ్యాజిక్ చేస్తున్నారు, అది ఇది అని మాట్లాడారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అదే జగన్ గారిని అరెస్ట్ చేయాలి, ఈ విషయంలో ఆదాయం అరెస్ట్ చేయాలి, ఆయన మాట్లాడారు. ఆలోచించి చూస్తాను. కళ్యాణ్ బాబు గారు సైలెంట్. దయచేసి నేను అందరికీ చెప్తున్నాను, ₹2.49 2021లో 22లో అగ్రిమెంట్ జరిగిందంటే ఫైనాన్షియల్ ఇయర్లో. అందులో మళ్ళీ వీలింగ్ ఛార్జెస్ అదనం అంట. సీకో అని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన కార్పొరేషన్ బిడ్స్లోనే మేము చేసుకున్నాం అన్నారు. లోయెస్ట్ వచ్చిన మాట వాస్తవమే, కానీ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎవరు చేయాలి? రాష్ట్రాలు చేసుకుంటా. దాదాపు ఈ విధంగా కనుక ఇప్పుడు 5,000 మెగావాట్లు తెల్లాలనుకుంటే, 10,000 మెగావాట్లు తెల్లాలనుకుంటే, నేను పదే చెప్తున్నాను, మనం నిన్న కూడా మాట్లాడాం స్పష్టంగా. ఇవాళ అది ఒక 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం పావలా బేడాకి రైతుల నుంచి సేకరించి, లేదంటే తన భూమి వీళ్ళందరికీ అమెరికా కంపెనీలకి, ఆ కంపెనీలకి పేర్లు చెప్పించే వాళ్ళకి ఇవ్వడం కంటే, లేదా గుజరాతీ కంపెనీలకి, గుజరాతీ చెంచా కంపెనీలకి, లేదా పక్కమైన పెట్టుబడిదారులకు దోచుకునే వాళ్ళకి ఇవ్వడం కంటే ఏపీ జెన్కోకి ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వ సొంత సంస్థ కదా, ఇస్తే వాళ్ళకే 3% 4% ఇంట్రెస్ట్ ఎంతకన్నా ప్రమాణంగా ఇస్తారు. వీళ్ళు ఎగ్గొట్టరు కదా, దుర్మార్గాలు చేయరు కదా. పైగా మిగతా మార్కెట్లో విలువ లేని వస్తువులు వాళ్ళు రేపొద్దున ఫోన్ తయారు చేస్తాం, ఫోన్ కనుక వాల్యూ లేదని కాదు కదా. ఇది సోలార్, మిగతా ఎలక్ట్రిసిటీ కదా, పునరుత్పాదక ఇది ఉన్న అవసరం ఉండే కూడా కొత్తగా వచ్చినాయి కదా. అందువల్ల నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ ఈ ఒప్పందం కాదు, వాళ్ళ అదానీ గారి విషయంలో నేను పదే తెలుగు వాళ్ళ 6 యొక్క నడుము ఇరిచేశారా, అడ్డంగా వాళ్ళ నెత్తి మీద పీకమట్టి కాజేశారా, లేదా బతిమాలు కాజేశారా, ఎలా పెన్నా ప్రతాప్ రెడ్డి గారు, మనం స్పష్టంగా మాట్లాడుకున్నాం. మనం కూడా పెన్నా ప్రతాప్ రెడ్డి గారు, లేదా 6 సిమెంట్ ప్లాంట్లు గుజరాత్ అంబుజా కొందండి, అంబుజా కాదు కొందరు, అదానీ గారి కంపెనీ ఇది. అక్కడ కొన్నా, లేకపోతే ఎత్తనా పవర్ ప్లాంట్లు కొన్నా, లేకపోతే గంది మల్లికార్జున గారు పవర్ ప్లాంట్లు తీసేసుకున్నా, కృష్ణపట్నం పోర్టు తీసుకున్నా, స్టేజ్ తీసుకున్నా, బెదిరించినా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నోటీసులు ఇప్పించి నేను తీసుకుంటా, నీ మీద చర్యలు తీసుకుంటాను బెదిరించి అది లాక్కున్న గంగవరం పోర్టు మీద నికృష్టంగా బిహేవ్ చేశారని అనేక ఆరోపణలు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వ వాటాని మన రాష్ట్రానికి కావాల్సిన 34,000 కోట్లు అవుతుంది. మన తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం బిల్ టు ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ గంగవరం ద డిపెస్ట్ పోర్ట్ అగైన్ ఇట్లా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రోజు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందుతుంది. ఆ ఆపరేషన్ అండ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ టు టోటల్ ఎసెట్ అన్ని 1,000 ఎకరాలతో సహా ప్రాజెక్ట్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ చెందుతుంది. అది ఆ 10% వాట కూడా పావలా బేడాకి అదానిగా కాజేస్తే నేను రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే అన్ని చోట్ల చావ లేకుండా, సిగ్గు లేకుండా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతున్నారు.
ఒక్కొక్కళ్ళు దేవదూతలు అయిపోయారు. మా మీద వేధింపులు ఎసురు పెట్టి భయంకరంగా చేస్తున్నారు. బతకనిస్తారండి మమ్మల్ని వీళ్ళు? బతకనిస్తారా అసలు? నేను అడుగుతున్నాను ఇవాళ రూపాయి ఎవరైనా ఒక 99. మనిషి ఇలాంటి వాళ్ళని ప్రజల తరపున ఈ 5 కోట్ల ప్రజల మంది తరపున నిలదీస్తుంటే నిలబడుతుంటే వెనక నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. వెనక నడిచి చూపించే వాళ్ళు ఎవరున్నారండి? 99% మీడియా నన్ను విత్ డ్యూ రెస్పెక్ట్ నమస్కారం పెట్టి చెప్తున్నా. వాళ్ళు పాపం తప్పు చేయట్లేదు. వాళ్ళ ఒత్తిడి వాళ్ళకు ఉండొచ్చు. నేనేం తప్పు చేశాను? ఏం బూతులు తిట్టాను మాట్లాడి? నా తెలుగు జాతి కోసం ఏం ద్రోహం చేశాను? లేదా వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ అభిమాన నాయకులు నేను ఒక్క మాట లేదే. వాళ్ళ కుటుంబాలను అమ్మాలి బూతులు తిట్టినాడే మళ్ళీ టీవీ ఛానల్ నుంచి మార్చేసి ఈ ఛానల్కి వచ్చేసి ఈ నాయకుడి పోటీగా ఆ నాయకుడు తిరగగానే పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చి పెద్దలు చేస్తుంది. ఏం చేయలేదే. నేను ఇవాళ అడుగుతున్నాను. ఈ ఒక్క ఒప్పందమే కాదండి. ఈ ఒక్క ఒప్పందంలోనే దాదాపు ఎన్ని వేల కోట్లు అంటే లక్షల కోట్ల రూపాయలు భావితరాలకి నెత్తి మీద వేయబోతున్నారు. ఇప్పుడు ఇది ఎవరు తేల్చారు? ఎందుకంటే ఆయన చుట్టూరా గౌరవులు ఆధారిగా చుట్టూరా ఆయన అంచోటిద్దరు కాదు. మొత్తం ఈ దేశం మొత్తం మహారాష్ట్ర ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం దేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాల పాలకులు అయితే కాళ్ళ చుట్టూ పడిగాపులు కాల్చే పరిస్థితి ఉందా లేదా అని ప్రశ్నించుకోమనండి. బానిసలాగా ఉన్నారో లేదో ప్రజలను ఆలోచించుకోమనండి. వచ్చినండి ఆ పార్టీ ముందు నేను కార్పొరేట్ వేసాను, నేను పెద్ద కార్పొరేట్ వేసాను, నువ్వేంద్రా అని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా మాట్లాడతాం, అధికారం లేనప్పుడు ఒక విధంగా మాట్లాడతాం, వాళ్ళు దుర్మార్గాన్ని మాట్లాడతాం. అసలు ఆంధ్రప్రదేశ్ ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి, నీళ్ళ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల మీద పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ కావాలంటే ఏపీ జెన్కోకి ఇచ్చుకోవచ్చు. దీనికి లోన్ ఎవడిస్తున్నాడు? బ్యాంకులు ఇస్తే. మన రాష్ట్ర లోన్లు ఎవరా? ఏపీ జెన్కోకి లోన్లు ఎవరా? వాళ్ళు అడ్గొట్టేసి నీరవ్ మోడీ, లలిత్ మోడీ వాళ్ళ మేనమామ చౌకీలా పారిపోతుందా ఏపీ జెన్కో సంస్థ? అద్భుతంగా ఓ మంచి అధికారులు పెట్టి చేసుకోవాలి, లోపాలు లేకుండా చూసుకోవాలి, అవినీతి లేకుండా చూసుకోవాలి. పైపు అది 1%, 5% అవినీతి ఉండకూడదు. ఉన్నా సరే 100 కోట్లు దోసుకునే వాళ్ళ మీద బెటరే కదండి. ఇవాళ పంపుడు స్టోర్ చేయను ఆదాని గారు ఆ కంపెనీకి కమ్మిస్తే ఆ రోజు ప్రతిపక్షాలు ఏంకరించినాయి. ఈ దుర్మార్గం, నీచ నికృష్టం, లంచాలు తప్పు చేశారు. సిడిసిఐ కంపెనీ ఇంకో కంపెనీ అని దుర్మార్గంగా మాట్లాడితే ఎలక్ట్రాల్ బ్రాండ్స్ వాళ్ళ కంపెనీలు ఆ అకౌంట్లో పడిందని సుప్రీంకోర్టు ఆర్టీఐ యాక్ట్ బయట పెట్టిన తర్వాత అసలు ఆ కంపెనీల గురించి మాట్లాడు. వాళ్ళు గొప్పవాళ్ళు అంట. ఎవరిని మంచిగా అర్థం చేసుకోవాలి నేను? వాళ్ళ స్థాయిలో ఒకళ్ళు పాపం రాష్ట్రం గురించి పాటుపడుతున్నాను. అందరూ నాకు ఇష్టమండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, బట్టి కుమార్ గారు, తెలుగు వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, ప్రవీణ్ గారు, వీరభద్రన్ గారు, చాడ వెంకటరెడ్డి గారు, అందరూ నాకు ఇష్టమే. నా తెలుగు బిడ్డలు అందరూ నాకు ఇష్టమే కావాలి. కానీ వాళ్ళ అసలు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనసులో ఇది మాట్లాడగానే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు గారు వస్తారు, ఆవిడేదో మాట్లాడతారు ఇష్యూని. అసలు మెయిన్ ఇష్యూ ఏం జరుగుతుంది? మా నాన్న సంపాదించిన ఆస్తిలో ఆ వాటాలో అంట 100 ఎకరాలు, 1000 ఎకరాలు కాదు, కిలోమీటర్ల తర్వాత సముద్ర తీరాన్ని వ్యాన్ పిక్ అని చెప్పి రాసాయల కమ్మని ఇంత కంట్రీ ఉంటుంది, ఇస్లామిక్ కంట్రీ, ఇంత కంట్రీ మీరు ఎప్పుడన్నా చూసుండ్రు? భూతద్దాలు పెట్టినా కనపడదు ఆ కంట్రీ. ఇంత కంట్రీ ఉంటుంది ప్రపంచంలో. ఆ కంట్రీకి మెజార్టీ స్టేక్ నా సముద్ర తీరాన్ని విదేశాలకు ఎవడ అప్పించి దమ్మే చేయలేదే. ఇప్పుడు దాంట్లో వాటా కోసం ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాను. అసలు ప్రజలు అదే పెట్టుకుని టీవీ పెట్టుకుని చూస్తున్నారు. వీడు భలే మాట్లాడింది, ఆయన భలే మాట్లాడాడు, ఈయన భలే మాట్లాడాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. దువ్వాడ శ్రీనివాస్ గారు భలే మాట్లాడారు, లేదా రాజధాని గారు మాట్లాడారు. ఏందండి ఇది? నాకు అర్థం కావట్లేదు. ప్రజలు భావితరాలు శాశ్వతంగా బానిసలై పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పటికన్నా కూడా పర్వాలేదు. కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి నేను అనుకున్న కనీసం 1% నిజాయితీ ఉందనుకున్నా. 1% నిజాయితీ ఉన్నా వాళ్ళు చేయాల్సిన పని ఏంటి తెలుసా? రాష్ట్ర ప్రజల పట్ల తక్షణం ఒప్పందాలు క్యాన్సిల్ చేయాలి. కెన్యా గవర్నమెంట్ క్యాన్సిల్ చేసినప్పుడు నా రాష్ట్ర ప్రజల కోసం మాకు వేలు పెట్టి మా కళ్ళే పడిస్తారు. క్యాన్సిల్ చేయాలి. రాష్ట్ర జనుకోలు ఏదో రమ్మని దుర్మార్గం జరుగుతుంది, ఏ కోర్టు కూడా వాళ్ళ మద్దతు ఇవ్వదు. తర్వాత చేస్తే తప్పు జరుగుతుంది అంటున్నాను. వెంటనే తక్షణం నేను చెప్పిన తప్పే తక్షణం ఏపీ జనుకొని బలోపేతం చేయాలి. దాని రేటింగ్ ఎలా ఉందో దాన్ని తీసుకుని ఇవన్నీ ప్రాజెక్టులు ఈ విధంగా అయితే వాళ్ళు అంత లాభం చేసుకుని అంతా చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్లు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది? జనుకో తీసుకుని టేక్ ఓవర్ చేసి ప్రజలకు వచ్చే 20-30 సంవత్సరాలు తక్కువ రేటు కరెంటు, లేకపోతే వాళ్ళు బాగుతున్నారు. ఆ ట్రూ అప్ ఛార్జీలు, ఈ అప్ ఛార్జీలు 2014-19 నాళ్ళు, 14-24 నీళ్లు వీళ్ళ దానికి. అందువల్ల ఖచ్చితంగా నేను చెప్తున్నా తీసుకోవాల్సిన అవసరం తక్షణమే ఉంది. దీని మీద మన నిర్ణయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ విత్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీ పార్టీల అభిమానాలు పక్కన కొంచెం సేపు పెట్టండి. పార్టీల అభిమానాలు, కుల అభిమానాలు, మత అభిమానాలు మీకుంటే మీకు తప్పులేదు. కానీ దయచేసి ఇవాళ ఎవరన్నా ఇలా చేస్తే భావితరాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. ఇది మంచి ఆపర్చునిటీ వచ్చింది. దీన్ని వాడుకుని ఇవాళ ఆ లోపం అన్యాయం చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి.
అదానీ గారా, జగన్మోహన్ రెడ్డి గారా, ఇంకొకట. కానీ ఇది ముందుకు సాగదనేమో అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో మొత్తం ఆయన మీద, ఆయన ఇంటికి మీద, ఆయన చేతి మీద ఇంటికి ఉంటే దాన్ని ముట్టుకోవడానికి కూడా ధైర్యం లేదంటే ఎవరికి. పైగా అక్కడ జనవరి 20 తర్వాత గవర్నీయులు మోడీ గారి యొక్క మిత్రుడు ట్రంప్ గారి అధికారంలోకి వస్తారంట. అప్పుడు ఏమవుతుందో చెప్పలేమంట, తెలియదు నాకు ఆఫారిస్ట్. అందువలన ఇవాళ కూడా నేను ఇప్పుడు ఇవాళ మాట్లాడలేదు, నేను ఎప్పటి నుంచో మాట్లాడుతాను. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వాటా 0.00001% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులు నిజాయితీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కేంద్రంలో ఒత్తిడి చేశారో ఏం చేశారో అని తీసుకుని రాష్ట్ర వాటా అడ్డంగా అమ్మేస్తే తక్షణమే ఆ దుర్మార్గాన్ని సవరించుకుని గంగవరం పోర్టుని ఆ రాష్ట్ర ప్రభుత్వ వాటాను తీసుకోవాలి. అక్కడ జీవి కృష్ణారెడ్డి గారా, పెన్నా ప్రతాప్ రెడ్డి గారా, మధుసూదన్ రావు గారా, జిఎంఆర్ గారా, గంది మల్లికార్జునరావు గారా, కృష్ణపట్నం పోర్టు విశ్వేశ్వరరావు గారా, లేదా డివిఎస్ రాజు గారు, సత్యనారాయణ రాజు గారు తోడళ్ళు, డివిఎస్ విజిల్ సాఫ్ట్వేర్ ఏళ్ల ప్రాజెక్టులో ఇంకోటి ఇవన్నీ అదానీ గారు ఎలాగ అడ్డంగా కాజేశారో, నిలువుగా కాజేసినా తిరిగి తెలుగు జాతి ప్రతిష్టను కాపాడాలంటే వాళ్ళకి అండగా నిలబడండి. వెళ్ళి గుజరాతీ పాదుషాల చుట్టూ తిరుగుతున్నారు, మీ ఇష్టం. ఆ వ్యాపారస్తుల కాళ్ళు మొక్కుతో తెలుగు జాతి ప్రతిష్టని సర్వనాశనం చేయొద్దని ఆ రాష్ట్రంలో ముఖ్యమైన రాజు ఇప్పటికన్నా అయిపోయింది, అది అయిపోయింది. దయచేసి ప్రజల పట్ల, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల విశ్వాసంగా ఉండమని హంబుల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కేసులని అదని చెప్పి మీరు సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేసేవాళ్ళు మీరు కొన్ని చర్యలు తీసుకోండి, తప్పులేదు. కానీ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టి అదేదో చెప్పాను కదండి, ఉత్తరాంధ్రకి నిధులు రావట్లేదని, ప్రత్యేక హోదా విభజన హామీల ప్రకారం రైట్ రాయాలిగా మనం అడగాలి, భిక్ష కాదనగానే దువ్వాడ శ్రీనివాస్ గారు కేసు తీసుకురావడం. ఉత్తరాంధ్రకి దువ్వాడ శ్రీనివాస్ గారికి నిధులకి సంబంధం ఏందండి? అమరావతి గురించి రాగానే అమరావతి మహిళల మీద, మా మీద వస్తే పక్కన పెట్టింది, మహిళల మీద ఇంతవరకు కేసులు తిరుగుతున్నారండి. మహిళలు ఎంత పోరాటం చేసి తిరుగుతున్నారండి, ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతారండి. ఎన్ని అవమానాలు పట్టారండి వాళ్ళు. గౌరవనీయురాలు శ్రీమతి శర్మ గారి మీద జరిగిన దుర్మార్గం ఆ రోజు ట్రోలింగ్ నొప్పుకున్నా, కానీ మా మీద జరిగినప్పుడు ఆవిడ ఎక్కడున్నారు, అలా పార్టీ వాళ్ళే తీశారు. ఆవిడ ఏమైనా సైలెంట్కున్నా ఎంత ఆనందంగా ఉన్నారో అని నేను చెప్పను, కానీ మరి మేము అందరం మనుషులు కాదండి. మీరు ఆ పార్టీలో ఉండగా, మీరు జగనన్న వదిలే బాణం అని తిరుగుతుండగా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటే, ఆ తర్వాత కూడా మా మీద దుర్మార్గంగా మీ పార్టీ వాళ్ళు, ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మా మీద ట్రోల్ చేస్తే మీకు ఆనందంగా అనిపించింది తెలియదు, కానీ మౌనంగా ఎందుకున్నారు? మేము మనుషులు కాదా? అమరావతి మహిళలు ఏమన్నా దేవలోకం నుంచి వాళ్ళు మీలాగా దేవదూతలా? అంటే మీరు ఒక్కళ్ళ మిగతా వాళ్ళు కాదు, వాళ్ళు అద్భుతంగా పోరాటం చేసిన సాల్యూట్ చేస్తున్నారు. దయచేసి ఇది గమనించండి. ఇప్పటికన్నా ఆంధ్ర తెలుగు జాతి ఈ బానిస, ఆ గుమ్మా వ్యాపారులకు బానిస శృంఖలాల నుంచి బయటకు వచ్చే రోజు వచ్చింది. దమ్ముడిని నేను తీసుకుంటే ఎవరితే మీ వెనకమాల 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉంటారు, దక్షిణాది మొత్తం ఉంటుంది. ఇవాళ డెఫినెట్గా అక్కడ తమిళనాడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము ఒక్క దాంట్లో కూడా చేయలేదు, చేర్చుకోమన్నారు. ఏదైనా సరే కేరళ, తుళు, కన్నడ, తమిళ అందరూ ఉంటారు, ఈవెన్ మరాఠా ప్రజలు కూడా. ఎందుకంటే బేసికల్లీ వాళ్ళు ద్రవిడియన్స్ కాబట్టి, దక్షిణ ఒరిస్సా ప్రజలు అందరూ కూడా వాళ్ళకి ఈ దేశ మూలవాసులు కాబట్టి ఖచ్చితంగా అలా అందరికీ ఆకాంక్ష ఉంటాయి. దాని మీద ముందుకెళ్దామని. రైట్ సార్, ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ ధన్యవాదాలు.